నిమ్మకూరులో పేదరిక నిర్మూలన కాన్సెప్ట్ ఆవిష్కరణ. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సహకారం అందిస్తామన్న చంద్రబాబు. తెలంగాణ సచివాలయంలో బడ్జెట్పై సమీక్ష. బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోన్న ప్రభుత్వం. సిట్టింగ్ ఎమ్మెల్సీలకే నియోజకవర్గ బాధ్యతలు. లోక్సభ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్న కేటీఆర్. బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటాం. గజ్వేల్ అభివృద్ధికి కేసీఆర్ కృషి చేశారన్న హరీష్ రావు. హైదరాబాద్ లో బీజేపీ మీడియా వర్క్ షాప్ ప్రారంభం. పార్టీ బలోపేతం, ఎన్నికల్లో వ్యూహాలు, విధి విధానాలపై నేతల చర్చ. మోడీ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. 17 పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న ఎంపీ అరవింద్. శాసనమండలి బీఆర్ఎస్ పక్ష నేతగా మధుసూదనాచారి. ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎమ్మెల్సీలు. బేగంపేటలో వింగ్స్ ఇండియా 2024 ఏవియేషన్ షో ప్రారంభం. విమానాల ప్రదర్శన ప్రారంభించిన జ్యోతిరాదిత్య సింధియా. ఇరవై 25న భీమిలిలో వైఎస్ జగన్ భారీ బహిరంగ సభ. కేడర్ కు దిశానిర్దేశం చేస్తామన్న వైవి సుబ్బారెడ్డి. ఏపీలో రేపటి నుంచి కులగణన. దీనికోసం ప్రత్యేక యాప్ రూపొందించిన ప్రభుత్వం. ఏపీలో కాంగ్రెస్ కి 130 సీట్లు వస్తాయి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న చింతామోహన్. సికింద్రాబాద్ లో రైల్వే లోకో పైలట్ల ధర్నా. పని ఒత్తిడి పెంచుతున్నారని ఆందోళన. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పోలీసుల సోదాలు. ప్రొద్దుటూరులో రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యే రాచమల్లు. లోక్సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తాం. కేసీనేని నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్. అంగన్వాడీలు సమ్మె విరమించాలి. పచ్చ ముసుగులో పడొద్దన్న గౌతమ్ రెడ్డి. నల్గొండ జిల్లా వెలిమినేడులో ఉద్రిక్తత. ఎంపీఎల్ స్పాంజ్ ఐరన్ కంపెనీ ఎదుట గ్రామస్తుల నిరసన. అనంతపురం జిల్లా విడపన్నకల్లు చెక్పోస్ట్ దగ్గర వాహన తనిఖీలు. కారులో తరలిస్తోన్న 1,75,00,000 నగదు స్వాధీనం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి పట్టివేత. 11,50,000 విలువైన 46 కిలోల గంజాయి స్వాధీనం. రామమందిరంపై పోస్టల్ స్టాంపులు విడుదల. ప్రపంచవ్యాప్తంగా స్టాంపులతో రూపొందించిన పుస్తకం ఆవిష్కరించిన మోడీ. అక్రమంగా నోటీసులు పంపుతున్నారు. ఈడీ నోటీసులపై స్పందించిన సీఎం కేజ్రీవాల్. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కేంద్రం కీలక నిర్ణయం. ఈ నెల 22న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హాఫ్ హాలిడే.
రామాలయ నిర్మాణానికి డీఎంకే వ్యతిరేకం కాదు, మసీదును కూల్చి ఆలయాన్ని నిర్మించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్న ఉదయనిధి. నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 21,450 దిగువన నమోదైన నిఫ్టీ